ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిగ్రీ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు చదువుకున్న విద్యార్థులకు వాహనాలు ఇస్తారు. స్వయం ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలు, 10వ తరగతి పాస్ అయి స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులకు అందజేస్తారు. ఈ త్రిచక్ర వాహనాలు 100% సబ్సిడీ అందించనున్నారు. 70% వైకల్యంతో ఉన్న దివ్యాంగులకు ఈ త్రిచక్ర వాహనాలు ఉపయోగంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏపీ ప్రభుత్వం apdscac.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 చొప్పున ఈ వాహనాలు అందజేస్తారు. అయితే వీటిలో 50% వాహనాలను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో త్రిచక్ర వాహనము 1,30,000 వరకు కూడా ఉంటుంది. ఉచితంగా వీటిని అందజేస్తారు. ఈ ఏడాది నవంబర్ 25వ తేదీ నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారికి ఈ పథకానికి అర్హులై ఉంటారు. 70% అంటే అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళు దీనికి అర్హులవుతారు. అదేవిధంగా వార్షిక కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. అంతేకాక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల ద్వారా ఎటువంటి మోటార్ వెహికల్ కూడా ఉండకూడదు. దరఖాస్తుదారుల పేరిట గతంలో ఎలాంటి వాహనం ఉండకూడదు. అలాగే రెగ్యులర్ విద్యార్థి, డిగ్రీ లేదా ఆపై కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు కూడా వీటికి అర్హులు అవుతారు. కనీసం ఏడాది స్వయం ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలలో అనుభవం ఉన్న ఉద్యోగి అయి ఉండాలి. జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఈ త్రిచక్ర వాహనం మంజూరు చేస్తారు. ఎవరైనా గతంలో ఈ వాహనానికి దరఖాస్తు చేసుకున్నా వాహనం మంజూరు కాకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎవరైనా ఇప్పటికే సొంత వాహనం ఉంటే అలాంటి వాళ్ళు అనర్హులవుతారు. అదేవిధంగా అర్హులైన వారు ఆధార్ కార్డు, దివ్యాంగుల ధృవపత్రము, 10వ తరగతి మార్కుల జాబితా జెరాక్స్ కాపీ, అలాగే కుల ధృవీకరణ పత్రము, తాజాగా తీసుకున్న ఆదాయ ధృవపత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా గతంలో వాహనం పొందలేదని సెల్ఫ్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. అనంతరం దరఖాస్తు పరిశీలించిన అర్హులకు త్రిచక్ర వాహనం ఉచితంగా అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.